సో మీ రెజ్యూమ్‌లో కొంతమందికి ఎన్ని స్కిల్స్ మెన్షన్ చేసినా, ఎన్ని కీవర్డ్స్ యాడ్ చేసినా రెజ్యూమ్‌లో వాళ్ళ ప్రొఫైల్స్ షార్ట్ లిస్ట్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుందండి. ఈవెన్ సమ్ 5+, 6+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కూడా కొంతమందికి షార్ట్ లిస్ట్ అవ్వడం కష్టమవుతుంది. రీజన్ ఏంటంటే మాక్సిమం ఆఫ్ ది కంపెనీస్ ప్రెజెంట్ ఏంటంటే కొన్ని డొమైన్స్ మీద, స్పెసిఫిక్ డొమైన్స్ మీద ఎక్కువగా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ క్రియేట్ అయినాయి ప్రాజెక్ట్స్. మరి ఎలాంటి డొమైన్స్ మీద ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి అండ్ మన రెజ్యూమ్‌లో ఏ డొమైన్స్ మీద అట్లీస్ట్ 1 or 2 ప్రాజెక్ట్స్ మెన్షన్ చేస్తే, స్పెసిఫై చేస్తే మనకి కాల్స్ రావడానికి అవకాశం ఉంటుంది అండ్ షార్ట్ లిస్ట్ కూడా చేస్తాయండి. కొంత పర్ఫార్మెన్స్ కానీ చేశారంటే ఇంటర్వ్యూలో మీకు ఆపర్చునిటీ డెఫినెట్గా ఉంటుంది. మరి ఏంటివి అంటే ఫస్ట్ది ఏంటంటే హెల్త్ కేర్ అండి. హెల్త్ కేర్ టెక్ సంబంధించిన ప్రాజెక్ట్స్. ఈ హెల్త్ కేర్ రిలేటెడ్ డొమైన్స్ మీద ప్రాజెక్ట్స్ కానీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అండ్ వర్క్ చేస్తున్నారు అంటే ఎనీ టెక్నాలజీ, మీరు జావా డెవలపర్ కావచ్చు, .NET కావచ్చు, టెస్టింగ్ మీద కావచ్చు, మీరు హెల్త్ కేర్ డొమైన్ మీద వర్క్ చేశారంటే మీ ప్రొఫైల్స్కి చాలా హై ప్రయారిటీ ఇస్తారండి. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు హైర్ చేసుకుంటారు, తర్వాత అయినా సరే వాళ్ళ కంపెనీలో 1 or 2 ప్రాజెక్ట్స్ మళ్ళీ హెల్త్ కేర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ డొమైన్స్ మీద వాళ్ళకి వర్క్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ ప్రొఫైల్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. మీరు ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్తో ట్రై చేసేవాళ్ళు హెల్త్ కేర్ మ్యాక్సిమం మీ రెజ్యూమ్లో ఉండటానికి ట్రై చేయండి, మీ రెజ్యూమ్లో పెట్టడానికి ట్రై చేయండి. లేకపోతే షార్ట్ లిస్ట్ అవ్వడం కొంత కష్టంగా ఉంటుందండి. అండ్ సెకండ్ డొమైన్ ఏంటంటే టెలికమ్యూనికేషన్ ప్రాజెక్ట్స్ కూడా చాలా హ్యూజ్గా ఉన్నాయండి అండ్ జాబ్ ఆపర్చునిటీ కూడా చాలా ఎక్కువ క్రియేట్ అవుతున్నాయి. సో అందువల్ల ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్తో ట్రై చేసేవాళ్ళు టెలికమ్యూనికేషన్ కూడా మీరు హై ప్రయారిటీ ఇవ్వండి. ఈ ప్రాజెక్ట్స్ని కూడా మీరు డెవలప్ చేసినట్టు టెస్ట్ చేసినట్టు మీరు మీ రెజ్యూమ్లో కానీ స్పెసిఫై చేసుకుంటే చాలా హెల్ప్ఫుల్. మీ ప్రొఫైల్స్ షార్ట్ లిస్ట్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ థర్డ్ డొమైన్ ఏంటంటే ఫిన్టెక్, ఫైనాన్షియల్ సంబంధించిన ప్రాజెక్ట్స్ కూడా మీకు ఆ డొమైన్స్ కూడా చాలా హెల్ప్ అవుతాయి. ఫైనాన్షియల్ అంటే తెలిసిందే కదా మీకు, బ్యాంకింగ్ డొమైన్ కూడా హై ప్రయారిటీ ఇస్తారండి. ఇన్సూరెన్స్ డొమైన్స్, బ్యాంకింగ్ డొమైన్స్ ఇవి కూడా హై ప్రయారిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఈ కామర్స్ అండ్ రిటైల్, ఇది కూడా చాలా ప్రయారిటీ ఇస్తున్నారు అండ్ మోర్ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. అండ్ ఫైనల్గా ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డొమైన్స్ కూడా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కూడా మీరు కానీ ఇంప్లిమెంట్ చేస్తుంటే మాత్రం ఇది స్పెషల్గా క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ డెవాప్స్ ఇంజనీర్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందండి. ఈవెన్ డెవలపర్స్ కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ చాలా హెల్ప్ అవుతాయి. ఇవండి ఎక్కువగా మెయిన్గా డెవలపర్స్కి కానీ అండ్ టెస్టర్స్కి కానీ ఆర్ క్లౌడ్ కంప్యూటింగ్ రిలేటెడ్ వాళ్ళకి ఈ డొమైన్స్ మీద కానీ మీరు ప్రాజెక్ట్స్ కానీ ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే మీ ప్రొఫైల్ మ్యాక్సిమం షార్ట్ లిస్ట్ అవుతుందండి. స్పెషల్గా డెవలపర్స్ అండ్ టెస్టర్స్కి అండ్ డెవాప్స్ ప్రొఫెషనల్స్కి. సో ఇవి కాకుండా అదర్ డొమైన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మంచివే, బట్ వీటికి ఎక్కువగా ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. అదర్స్ అంటే ఏవి లైక్ ERP అండ్ CRM రిలేటెడ్ ప్రాజెక్ట్స్, ఇవి కూడా మంచి డిమాండ్ అండి. సో మీకు ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఇన్ఫర్మేషన్ నచ్చితే, కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం.